ముందు అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ కి ఆ తర్వాత గన్ పార్క్ కి వచ్చారు హరీష్ రావు వెంట తలసాని శ్రీనివాస్ తో పాటుగా పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. గన్ పార్క్ కి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. రాజీనామా లేఖతో గన్ పార్క్ కి వెళ్లారు హరీష్ రావు. రుణమాఫీ అలాగే 6 గ్యారంటీల అమలు చేయాలి అనే డిమాండ్తో ఆయన సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రుణమాఫీ గ్యారంటీల అమలు చేయాలి అంటూ హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ ఓట్లు గనక నిజమైతే ఆయన గన్ పార్క్ కి రావాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసమే ఇలా దొంగ ఓట్లు వేస్తున్నారు, దొంగ హామీలు ఇస్తున్నారు అంటున్నారు. స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామా లేఖ రెడీగా ఉంది అని చెప్పారు హరీష్. రేవంత్ కూడా తన సిబ్బందితోనైనా కనీసం రాజీనామా లేఖని పంపించాలి అంటున్నారు హరీష్ రావు. తనకు ఎమ్మెల్యే పదవి ముఖ్యం కాదు, ప్రజలకు మేలు జరగడమే తన లక్ష్యం అంటున్నారు హరీష్. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పై హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ కీలక నేత అద్దంకి దయాకర్. అధికారం కోల్పోవడంతో గన్ పార్క్ దగ్గరికి వచ్చి పిచ్చి డ్రామాలు చేస్తున్నారు అంటున్నారు ఆయన. ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రేపు రైతు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ రద్దు చేసుకుంటారా అంటూ ప్రతి సవాల్ విసిరారు అద్దంకి దయాకర్. హరీష్ రావు, నీ పొలిటికల్ డ్రామా లాపు. నిన్ను నీ మామ పట్టించుకోవట్లేడా, మీ బామ్మర్ది పక్కన పెట్టిండా, లేకపోతే నీ రాజకీయ అస్తిత్వం ప్రమాదంలో పడిందో తెలియదు. కానీ ఇవాళ రైతు బంధు ఇవ్వకుండా నిలువరించిందే, రైతులకు రాకుండా చేసిందే నువ్వు. ఇవాళ లక్షల కోట్ల రూపాయలు దోచుకొని తెలంగాణ ఖజానంతా ఖాళీ చేసి ఇలా నంగనాచి ఆటలు మాట్లాడుతున్న హరీష్ రావు, రేపు నీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు, గుర్తుపెట్టుకో. ముఖ్యమంత్రి రాజీనామా కావాలన్నా నీకు? రేపు రైతు రుణమాఫీ చేస్తే నీ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటావా? అయినా నువ్వు బీఆర్ఎస్లో ఉంటావో బీజేపీకి పోతావో తెలియదు, అది పక్కన పెట్టు. ఎట్లాగ మీ పార్టీని తీసుకుపోయి బీజేపీలో కలిపే రోజులు ఇవి. వాళ్లకు ఫేవర్ చేయడానికి చేస్తున్న ఒక రాజకీయ కుట్ర.